హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. ఇవాళ నేను మునగాకు పప్పు చేయబోతున్నాను. మునగాకు తింటే చాలా మంచిది. ఇది మన టెర్రస్ గార్డెన్‌దే. అన్ని టెర్రస్‌లోనే ఉన్నాయి మనకి. అందుకోసమే మన టెర్రస్ నుంచి మునగాకు కోసుకొచ్చాను. ఇవాళ మునగాకు పప్పు చేయబోతున్నాను. ఫస్ట్ పప్పు కడుక్కొని బాగా నీట్‌గా పెట్టుకొని అందులో మునగాకు వేసుకోవాలి. మునగాకు మంచిగా ఒక రోజు ముందే క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, వెల్లుల్లి అన్నీ ఉన్నాయండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు అన్నీ ఒక 5 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఆయిల్ కూడా కావాలండి. ఫస్ట్ ఉల్లిపాయలేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఏసుకోండి. అన్నీ బాగా కలిపి పెట్టుకోండి. ఎవ్వరైనా సరే అండి కనీసం టెర్రస్ గార్డెన్ మీద ఆకుకూరలైనా పెంచుకోండి. మన హెల్త్‌కి చాలా మంచిది. స్టార్టింగ్‌లో కొన్ని ఆకుకూరలు పెంచుకున్నామనుకోండి మన హెల్త్ చాలా బావుంటుంది. అందుకని చెప్తున్నాను. ఈ మిర్చి కూడా మన ఇంట్లోదే అండి. మాకు గ్రైండర్ ఉంది. అందులోనే పడతాము. ఆల్మోస్ట్ ఇందులో ఉన్నయన్నీ మన టెర్రస్ గార్డెన్ మాకు గ్రైండర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో అన్నీ మన ఇంట్లోయే. జీలకర్ర, ధనియాల పొడి అన్నీ మన మిషన్‌లోనే పడతాము. అందుకోసమే ఆరోగ్యం బావుంటుంది. మీరైనా బయటైనా పట్టించుకోండి ఇంట్లో వేయించి. ఈ పప్పు చాలా హెల్తీ ఫుడ్ మనకి. వీక్లీ 2 టైమ్స్ అయినా కనీసం తీసుకోండి. చాలా మంచి ఫుడ్ అనమాట. ఇప్పుడు ఇది ఒక 5 విజిల్స్ పెడితే చాలండి. 5 విజిల్స్ అయిపోయాక లాస్ట్‌కి మనం తాలింపేసుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోతుంది ఈ పప్పు. కానీ చాలా మంచిది ఈ పప్పు. అందరూ తీసుకోవాలి కంపల్సరీ. పోపేసేటప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి కావాలంటే మీరు వెల్లుల్లి మరోసారి కూడా దంచి వేసుకోవచ్చండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ పప్పు తాలింపేసేటప్పుడు ఇంగువ తప్పకుండా వేయాలండి. ఇంకా బావుంటుంది. సాల్ట్ లాస్ట్ ఎందుకేస్తానంటే పప్పు కలర్ యెల్లోగానే ఉంటుంది. ముందే ఏస్తే పప్పు నల్లగా అయిపోతుంది. సాల్ట్ అందుకని లాస్ట్‌కి వేసుకుంటే ఏ కర్రీలోనైనా సరే సాల్ట్ లాస్ట్‌కి వేసుకోండి. చాలా బావుంటుంది. ఈ మునగాకు పప్పు ఇంతకుముందు కూడా మేము మార్నింగ్ పూట లేచి ఉట్టి మునగాకు బాయిల్ చేసి తాగుతామండి. చాలా బావుంటుంది ఆ డే అంతా మనకి. తప్పకుండా మీరు ఈ పప్పు ట్రై చేసి కామెంట్స్‌లో రాయండి. ఎలా ఉందో చెప్పండి. మరోసారి మన టెర్రస్ గార్డెన్‌లో తోటకూర పప్పు కూడా నేను చూపిస్తాను. మన టెర్రస్ గార్డెన్‌లో తోటకూర, పాలకూర, మెంతి కూర అన్ని కూరలున్నాయి. అందుకోసం మీ అందరికీ చెప్తున్నాను. తప్పకుండా టెర్రస్ గార్డెన్‌లో ఆకుకూరలైనా పెంచుకోండి. అపార్ట్మెంట్స్ అయినా పర్వాలే ఆకుకూరలు తప్పకుండా పెంచుకోండి. సరేనండి. బాయ్. ఉంటాను.